హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. ఇవాళ వీడియో వచ్చేసి నేను టెంపుల్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి మేము వేములవాడ టెంపుల్కి వెళ్ళాం. ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వెళ్ళి సండే మార్నింగ్ దర్శనం చేసుకుని అదే రోజు వచ్చేసాం. సో ఇది వచ్చేసి భీమేశ్వర ఆలయంలో టెంపుల్లోని కొన్ని ఫొటోస్ అయితే ఫస్ట్ పెడుతున్నాను. యాక్చువల్లీ అయితే మా కోడలికి పుట్టు వెంట్రుకలు తీస్తున్నారు, దానికోసం వెళ్ళాం. వెంట్రుకలు ప్లస్ చెవులు కుట్టించడం రెండు. సో మార్నింగ్ వెంట్రుకలు తీసేటప్పుడు అయితే చాలా ఏడ్చింతాను. సో ఈ వీడియో అంతా షేర్ చేస్తాను, బ్లాగ్ అంతా చూసేయండి. చాలా చిన్న చిన్న క్లిప్సే తీసాను, ఫుల్ వీడియో వాచ్ చేయండి. సో ఇప్పుడు తీసేటప్పుడు చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఏడుస్తుంది కానీ అస్సలు కదలలేదు. సో అందుకే వాయిస్ అనేది మ్యూట్లో పెట్టాను, ఏడ్చుడు ఎందుకని చెప్పేసి. మేము వచ్చేసి ముక్కోటి ఏకాదశి తెల్లవారి దర్శనం చేసుకుంటున్నాము. అప్పుడు కూడా చాలా రష్ ఉంది, అసలు వెంట్రుకలు తీసే కాడ కూడా లైన్ ఉంది బాగానే. ఇంకా తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ స్నానం చేపించి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. హాయ్ చెప్పు. మంచిది తాతమ్మ ఉంది, తాతమ్మ ఏది తాతమ్మ గుండు వేసుకున్నాను, గుండు చేస్తున్నా. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి చెవులు కుట్టిస్తున్నాం. ఇక్కడ గుడి ముందే చెవులు కుట్టుతారు అక్కడే. సో మార్క్ చేసిన తర్వాత ఇంకా అందరూ పట్టుకొని పాపం కుట్టించేస్తున్నాం. చెవులు కుట్టించడం చిన్నప్పుడు కుట్టిస్తేనే కొంచెం పెయిన్ అనేది తక్కువగా ఉంటుంది, మంచిగా తొందరగా అయిపోతుంది. అసలు కొంచెం పెద్ద అయిన తర్వాత కుట్టిస్తే మాత్రం పెయిన్ పిల్లలకి చాలా ఉంటుంది. అయినా చాలా ఏడ్చింది అసలు. వాళ్ళు ఎలా కుడతారో ఏమో, మనకు అంత ఈజీగా కుట్టడం కాదు కదా. సో ఇక్కడ కుట్టించే కదా అందరం కలిసి వీడియో తీసాం. ఎందుకంటే ఫోన్ లోపలికి అలా ఉండే కాబట్టి అసలు గుడి లోపల వీడియోస్ తీసుడే లేదు మనమైతే. సో ఇటు సైడ్ అయితే కుడుతున్నారు రెండో చెవు. ముక్కు కూడా కుట్టిద్దామన్నారు కానీ ఇంకా చాలా చిన్నగా ఉందని చెప్పేసి అద్దన్నారు. సో ఇక్కడ గుడి ముందే కుడతారు, ఎవరైనా కుట్టించుకోవాలంటే కుట్టించుకోవచ్చు మనం, వెంట్రుకలు తీసిన రోజే అలా. సో 1 స్టోన్ పెట్టి వెనుకకు ఫోల్డ్ చేశారు, బాగున్నాయి కదా 1 స్టోన్. రింగ్స్ కంటే ఇది బాగా కనిపిస్తుంది. గాయత్రికి అయితే ఇంకా చాలా క్యూట్గా ఉంది, పాపం తను బాగా ఏడ్చింది. సో పెట్టిన తర్వాత ఈ జెల్ అయితే పెట్టాడు, కొంచెం పెయిన్ తక్కువగా ఉండడానికి అని చెప్పి. అసలు తను పట్టుకుంటే కూడా చాలా ఏడ్చింది. సో ఇదంతా మా ఫ్యామిలీ అందరూ. ఇంకా కుట్టించడం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రూమ్కి వెళ్ళి భీమేశ్వర ఆలయం టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ అందరం కలిసి ఫోటో దిద్దామని నిల్చున్నాం. ఇంకా టిఫిన్ చేసి రూమ్కి అయితే వచ్చేసాం. చూడండి క్యూట్గా నడుస్తుంది. గాయత్రి డ్రెస్సు, సాక్స్లు ప్లస్ టోపీ అన్నీ మ్యాచింగ్ అయినాయి. గుండు ఏది అంటే చూపిస్తుంది అక్కడ. సో ఇప్పుడు కొంచెం రిలాక్స్ అయింది, చెవుల పెయిన్, గుండు ఏడ్చుడు అంతా కొంచెం తగ్గింది, నార్మల్గా అయిపోయింది, ఆటాడుతుంది ఇప్పుడైతే బాగానే. డ్రెస్ బాగుంది కదా దానికైతే గాయత్రికి. సో ఇదే రూమ్ అక్కడ తీసుకుంది. మళ్ళీ కాసేపు కొంచెం ఫ్రెష్ అప్ అంటే కొంచెం ఫ్రీ అయిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రూమ్కి అయితే వచ్చాం. సో లైన్లో నిల్చోవడం చాలా కాళ్ళు అయితే బాగా నచ్చినాయి. అసలు ఫుల్ లైన్ ఉంటుంది, అసలు వేములవాడ ఎప్పుడూ ఫుల్ రష్ ఉంటుంది. మనం ఎంత ఏ టైంకి వెళ్ళినా అన్ని డేస్ అయితే ఫిల్అప్ అవుతుంది లైన్ మొత్తం. సో ఈరోజు కూడా బాగానే లైన్ ఉంది, సండే రోజు ఇది. తర్వాత 2 డేస్ రెస్ట్ తీసుకున్న తర్వాత వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను. సో గిల్లెవలు గాయత్రా ఎవరు టోపీ వాళ్ళది గుండె ఏది, గుండె చూద్దామా ఎట్లుందో. గుండు కట్టలేదు, చిన్న గుండు కచ్చిపోద్ది. గాయత్రి జుట్టు వేసుకుంటావా? జడేయన్నా వద్దా? జడేయన్నా వద్దా? ఎంటికలు ఏవి నీ ఎంటికలు ఏవి పోయినాయా ఎంటికలు ఏవి? కొత్త డ్రెస్ వేసుకున్నావా? అయ్యో కొత్త డ్రెస్
ఏం చేస్తున్నావు? గుండె అయిందా? గుండు చేసుకున్నావా? చూపి నీకు గుండె ఏది? ఏది గుండా? గాయత్రి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శృతి. మామయ్యకి చెప్పు. శృతి. నేను మీ శృతి. మీకు భీమేశ్వర ఆలయం టెంపుల్ చూపిస్తాను, పదండి. ఎటు అవుతున్నావు గాయత్రి? ఎటు అవుతున్నావు? జేజా. సో ఇదే భీమేశ్వర ఆలయం, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో వేములవాడ దర్శనం చేసుకున్న తర్వాత, రాజన్న స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికైతే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ వచ్చి ఇక్కడికైతే వెళ్తారు. సో అక్కడ ఆ టెంపుల్లో ఫుల్ రష్ ఉంటుంది కదా, ఇక్కడికి వస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంది. సో ప్రదక్షిణ చేస్తున్నాం. చాలా ఓల్డ్, మొత్తం రాయితోనే కట్టిన టెంపుల్ ఇది. సో ఇక్కడ మనకు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయని అంటారు కదా, 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉంటాయి. చూడండి లోపల అన్ని లింగాలు ఇక్కడనే ఉంటాయి. ఇది వెనకాల సైడ్ ఉంటుంది. ఇక్కడే నాగమ్మ దేవత కూడా దీని వెనకాల ఇంకోటి ఉంటుంది. సో ముందు రావి చెట్టు కాదు, ఆంజనేయ స్వామి టెంపుల్. సో చూసారు కదా లింగాలు ఎలా ఉన్నాయో, 12 లింగాలు ఉంటాయి. సో మనకు అన్నీ కలిపి ఒకటే దగ్గర ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ భీమేశ్వర ఆలయం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఈ చెట్టు చూడండి ఎంత ఓల్డ్ చెట్టు ఇదైతే, ఇంత లా ఉంటుంది అండి ఎర్లీ. సో ఇక్కడ ఇంకా పక్కకు చిన్న చిన్న గుళ్ళు అయితే ఉంటాయి. సో ఫైనల్గా ఇది మొత్తం చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్ అయితే. ఒక 1 అవర్ కూర్చుంటే మనకు మైండ్ అనేది చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. మన మూడ్ కూడా పాజిటివ్ మోడ్లో ఉంటుంది. నెగిటివ్ మోడ్ నుంచి పాజిటివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. అసలు పాజిటివ్ వైబ్స్ అయితే చాలా ఉంటాయి ఈ టెంపుల్కి వస్తే. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడనే మళ్ళీ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది అందులోనే. సో గాయత్రి కూడా గంట కొట్టేసింది. ఇక్కడ ఇది లోపల మెయిన్ ఎంట్రన్స్. లోపలికి వెళ్ళేటప్పుడు పైన లింగాలు అన్నీ కలిపి ఇక్కడనే ఉంటాయి. సో అది ఫస్ట్ ఎంట్రన్స్లో. లోపలైతే వీడియో తెలియదు, మనం అన్నిటికీ ఫోన్ అలా ఉండదని చెప్పేసి. సో ఈ టెంపుల్కి ముందు మెయిన్ ఎంట్రన్స్లో ముందు ఉంటుంది ఇది. ఇక్కడ ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళాలి. లోపల కూడా చాలా బాగుంటుంది, అసలు చాలా కూల్గా ఉంటుంది. చూడండి మొత్తం రాయితోనే చేసింది అయితే, అన్ని పిల్లర్స్ కానీ అట్లా టాప్ కానీ మొత్తం. నెక్స్ట్ ఇంకా ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్లో గాయత్రీదేవి టెంపుల్ ఉంటుంది. గాయత్రి చూడండి ఇలా నడుస్తుంది. గాయత్రి టెంపుల్ గాయత్రి నడుస్తుంది. ఎక్కినావా ఎక్కిని గుండు సో ఇక్కడ అందరం కలిసి మళ్ళీ ఒక పిక్ దిగుదామని చెప్పేసి స్టెప్స్లో అలా కూర్చున్నాం. అందరం సెట్ అయినాం. సో పిక్స్ దిగాలంటే పిల్లలతోనే చాలా కష్టం అసలు. ఒకరు చూడమంటే ఇంకొకరు చూడరు, చాలా రిస్క్గా ఉంటుంది పిల్లలతో ఫోటో దిగడం అయితే. సో ఈ టెంపుల్ అయితే మంచిగా అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నమ శివాయ. పడతామని పట్టుకున్నా. ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో కూడా ముందుకి కృష్ణుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి కృష్ణ టెంపుల్ చూడండి. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. బ్యాక్ సైడ్లో గాయత్రీదేవి టెంపుల్ ఉంటుంది. అండ్ పక్కకు రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్, జ్యోతిర్లింగాలు, ఆ పక్కకే నాగమ్మ తల్లి దేవత విగ్రహం కూడా ఉంటుంది. సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఒక 4-5 టెంపుల్ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి.
గాయత్రి అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఆ నొప్పి అంతా మర్చిపోయింది. సో ఇది ఇవాల్టి వ్లాగ్. వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు ఇలాంటి టెంపుల్ వ్లాగ్స్ కావాలంటే తప్పకుండా వీడియోలో కామెంట్స్ చేయండి, షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.